నిజాన్ని నిజంగానే మాట్లాడుకోవాలి, అబద్ధాన్ని అబద్ధంగానే మాట్లాడుకోవాలి. సాక్షి వాళ్ళ పెద్ద కథనాన్ని రాసుకొచ్చింది. ఇదెక్కడి రోగం అంటూ ఆరోగ్యశ్రీ పథకాన్ని కనుమరుగు చేయడమే చంద్రబాబు లక్ష్యం, ఆసుపత్రులకు బకాయిలు చెల్లించుకోవడం వైఎస్ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం, జనవరి వరకు బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించిన జగన్ సర్కార్, ఇది పచ్చి బూతు వార్త. జనవరి ఫిబ్రవరి బిల్లులు ప్రాసెస్ చేసి సిఎఫ్ఎంఎస్ కోడ్ వచ్చేలోపే ఎన్నికల కోడ్, ఇది పచ్చి బూతు వార్త. నాడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి బిల్లులు ఏవి చెల్లించకుండా అడ్డుకుంది బాబే, ఇది పచ్చి అబద్ధం. ఏప్రిల్ మే జూన్ బకాయిలు ఊసెత్తని బాబు సర్కార్, ఇది నిజం. పాయింట్ ఏంటంటే ఇక్కడ మనందరం కళ్ళెదురుగుండానే ఉంది. ఆరోగ్యశ్రీ వాళ్ళు, ఆసుపత్రుల వాళ్ళు, నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. నేను ఏడాదిన్నర క్రితం ప్రస్తావించాను, ఈ ప్రాబ్లం ఉంది. జగన్ వచ్చిన కొత్తలో బిల్లులు కట్టేవాడట కరెక్ట్గా, ఆ తర్వాత మానేశాడంట అన్నటువంటి విషయం ప్రస్తావించి 2 ఏళ్ళు కరెక్ట్గానే వెళ్ళినాయి. అంతకుముందు చంద్రబాబు టైంలో బకాయిలు కూడా కట్టాడు, 2 ఏళ్ళు బాగానే వచ్చింది. ఆ తర్వాత నుంచి 3 నెలలు 6 నెలలు పెండింగ్లు అయ్యి 9 నెలల పెండింగ్ల దాకా వెళ్ళిపోయినాయి. నేనే ఫస్ట్ ప్రస్తావించింది, ఫస్ట్ ఆ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది నేనే. ఆ తర్వాత కాలంలో ఎన్నోసార్లు ఆరోగ్యశ్రీ ఆసుపత్రి వాళ్ళు గొడవ చేయటం, అప్పుడు 500 కోట్లు ఉందంటే 50 కోట్లు 100 కోట్లు చేతిలో పెట్టడం, మళ్ళీ అడావిడి నడుస్తూనే వచ్చింది. ఇది 2 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది, ఏడాది నుంచి సీరియస్గా జరుగుతూ ఉంది. అలాంటిది అంతకుముందు అంత కరెక్ట్గానే ఇచ్చేశారు, ఒక్క జనవరి నుంచినే తేడా వచ్చింది అనేటువంటి పచ్చి అబద్ధం.